గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. నర్సాపూర్లో బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ భారీ వర్షాలకు ఎంతో ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగిందని, ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి బాధితుల వివరాలు సేకరించి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింలు, అధ్యక్షులు సిద్దిరాములు, శాంతారాం, జనార్దన్ గౌడ్ పాల్గొన్నారు. మరి అదంతా కూడా ఇప్పుడు నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తామని చెప్తా ఉంది. ప్రతి ఇంటికి పోయి సందర్శించి, ప్రతి గ్రామ పంచాయతీకి పోయి అక్కడ గ్రామంలో సభలు ఏర్పాటు చేసి తప్పకుండా వారి గ్రామంలో ఉన్న సమస్యను వెంటనే అధికారులు, సెక్రటరీస్, ఎండిఓ గారు, మరి తప్పకుండా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కానీ దాన్ని సందర్శించాలని కోరుతా ఉన్నాం. మరి సోదరుల దానికి నష్టపరిహారం కూడా కట్టియాలని చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడే మరి చూస్తూ ఉంటే మరి చాలా ప్రాంతాల్లో చనిపోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ఎక్కువ ఉంది కాబట్టి నూతనంగా వచ్చిన మరి ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని మేము విమర్శించలేదు. వారు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం ఇస్తూ మరి అన్నాహారం లేకుండా మరి ఈ వరద బాధితుల వానలు, వర్షాలు, కుంటలు సందర్భంగా మరి ఏదైతే గవర్నమెంట్ చెప్తున్నదో మరి ఆ గవర్నమెంట్ తూచా తప్పకుండా మరి ఈ వరద నష్టము అయితే ఎవరైతే నష్టపోయినరో పొలాలు కానీ, ఇల్లు కానీ, మరి అలాగే మరి ఎవరైనా ఇల్లు కూలి కానీ మరి పొలాలు నష్టపోయినా కానీ చనిపోతే ప్రభుత్వము వెంటనే వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తూ మరి ఆ యొక్క చనిపోయిన ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా కల్పించాలని మరి కోరుతూ, మరి ఎక్కడైతే మరి ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా కుమ్మక్కై చేస్తున్న ప్రచారం ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఇది ఇస్తున్నా అంటే ఒక రాజకీయ పార్టీ. గౌడు మిత్రులారా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ వర్షాకాలం వల్ల ఎంతోమంది ఇల్లు కూలిపోయి నష్టపోతున్నారు. కాబట్టి ఈ యొక్క ఏదైతే నష్టపోతున్నారో లబ్ధిదారులకు ఈ యొక్క ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి, వెంటనే డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పేసి మా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ పాలకులు, ఈ రాజకీయ నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చూస్తున్నారు కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ సౌకర్యాలు వెంటనే ఈ ప్రభుత్వం ద్వారా ఈ యొక్క లబ్ధిదారులకు, ఇల్లు కూలిపోయిన వాళ్లకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి మా యొక్క నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు ఎల్దుర్తి మండలంలో కూడా కొన్ని విలేజ్లో, కొన్ని గ్రామాల్లో నష్టానికి